విజయవాడలో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. దీంతో జనజీవనం స్తంభించింది. పలుచోట్ల రహదారులపై నీరు నిలిచింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా రోజులుగా వేసవి ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న విజయవాడ వాసులకు వర్షం కొంత ఉపశమనం కలిగించింది. ఒక్కసారిగా వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది. కాకినాడ జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. కాకినాడతో పాటుగా పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వర్షం నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జిల్లా వ్యాప్తంగా 337.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వేసవి తాపంతో అల్లాడిపోయిన ప్రజలు భారీ వర్షం కురవడంతో కాస్త ఉపశమనం దక్కింది. కృష్ణా జిల్లా పెనమలూరులో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులకు ఒక చెట్టు ఆటోపై విరిగిపడింది. ఆటోలో ఉన్న వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. విద్యుత్ తీగలు తెగిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.